ప్రియమైన మీ అందరికీ అదేవిధంగా అవసరం మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తునామములో మనం తెలియజేస్తున్నాము. అదేవిధంగా 2 రోజులు ఉపవాసం చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ప్రభువుకు ప్రియమైన సంగమా, నాకు ఉపవాస అనుభవంలో నేను ఇంటర్ డినామినేషన్ క్రిస్టియన్ ఫెలోషిప్లో ఉన్నప్పుడు నాకు ధైర్యం నేర్పించారండి. నెలకి 4 రోజులు ఉపవాసం ఉండడమే కాకుండా నెలకి 2 రోజులు కంప్లీట్గా 60 hours 72 hours అలాగూ ఎక్కువగా ఉపవాసాలు పెడతా ఉండేవారు. ఇంటర్ డినామినేషన్ క్రిస్టియన్ ఫెలోషిప్లో మార్టిన్ గారు, మ్యాథ్స్ వర్గీస్ గారు, అదేవిధంగా బాబుపదేశ్ గారు, సిస్టర్ ఇల్లా గారు, వారు సిస్టర్ బెజమాల్ గారు వారు ఉపవాస ప్రార్థన పెడతారు. ప్రతి సంవత్సరం కూడా దేశంలో ఏమి జరగబోయేదో వారు తెలియజేస్తున్నవారు. మ్యాథ్స్ వర్గీస్ వారు అయితే ప్రతి సంవత్సరం 45 దినాలు రాత్రి పగలు ప్రభు యేసుక్రీస్తు ఎలా చేశారో ఆయన ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. మన మధ్య లక్కవరంలో, ఆంధ్రప్రదేశ్లో లక్కవరంలో పెట్టారు ఉపవాస కూడిక. వారు నేర్పించిన ఉపవాసం నాటి నుండి కూడా ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే నేను నా భార్య వారి వరకు ఉపవాసం చేయడం మాకు అలవాటు. ఇది వారు మావారు, ఆ బాధ నాది అని చెప్పి మాకు దేవుడు అలవాటు చేశారు. కాబట్టి మేము ఇది కొనసాగి లోపల తక్కువ కానీ ఇంతకుముందు బాగా ఎక్కువగా చేస్తున్నాడు. ఏది ఏమైనా దేవుని మహాత్మకం బట్టి మన సంఘంలో మరి అవసరం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు మనకి చాలా ఉపయోగమైనప్పుడు మన సంఘం అంతా కలిసి ఇట్లీదిగా 2 రోజులు ఉపవాసం చేయడానికి దేవుడు కృప చూపినాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక ఉపవాసం గురించి అర్థము పరమార్థము తెలుసుకుని ముందుకు మాకు కష్టపడదామండి. ఉపవాసం యొక్క అర్థము పరమార్థం. ఉపవాసం యొక్క అర్థం ఏంటంటే ఉపవాసం అనగా దగ్గరగా, దగ్గరగా. వాసం అంటే నివసించడం, దగ్గరగా నివసించడం. ఎవరికి దగ్గరగా నివసించడం? దేవునికి దగ్గరగా నివసించడం. ఉపవాసం ద్వారా దేవునికి దగ్గరగా నివసించడం. ఇక ఉపం అంటే కలిసి, అవునండి. వాసం అంటే సహవాసం, కలిసి సహవాసం చేయటం. ఎవరితో కలిసి సహవాసం చేయటం? దేవునితో కలిసి సహవాసం చేయడం. ఏ విధంగా అనగా ఉపవాసముతో దేవునితో కలిసి సహవాసం చేయటం, ఉపవాసం చేస్తూ దేవునితో ఏమండి కలిసి ఉండటం, దగ్గరగా ఉండటం అనగా ఈ ఉపవాసం అనే మాటకి అర్థం అండి. ఏమండి ఇక కలిసి ఉపవాసం కలిసి దేవునితో నివసించడం, కలిసి నడవడం, కలిసి ఉండడం అనేది మహాభాగ్యం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు వ్యక్తులు కలిసి నడిచి వెళ్తామన్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు ఏకీవించినప్పుడు ఏదైనా కూడా అది సాధ్యం అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అదే ఇద్దరు వ్యక్తులు ఏకీవించకుండా ఒకరు అవునంటే ఒకరు కాదని అని అన్నట్లయితే అది ఏకీవించడం కాదు, సహవాసం కాదు, కలిసి నడవడం కాదు. ప్రియమైన సంగమా, అయితే ఇక మనుషుల గురించి ఎలా చూసినా దేవునితో కలిసి ఉపవాసం చేస్తున్నాం, దేవునితో కలిసి సహవాసం చేస్తున్నాం, దేవునితో కలిసి జీవిస్తున్నాం. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం ద్వారా ఉపవాసం ద్వారా ప్రియమైన సంగమా, మన అధికారుల దగ్గర నుండి మనం ఏదైనా పొందగోరి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా ఉండాలి? వారికి ఇష్టానుసారంగా ఉండాలి కదండి. వారికి ఇష్టానుసారంగా ఉండకుండా వాళ్ళ దగ్గరికి వెళ్తే మనము మనకి ఏది కావాలో అది వాళ్ళు ఇస్తారంటారా? ఇవ్వరు. అదే విధంగా ఏ దేవునితో సహవాసం చేస్తున్నామో, ఏ దేవునితో నడుస్తున్నామో, ఏ దేవునితో కలిసి ఉండాలనుకుంటున్నామో ఆ దేవునికి ఇష్టముగా ఉంటూ మోసం చేస్తేనే మనం అనుకున్నది దేవుని దగ్గర నుంచి పొందగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక ఉపవాసాలు చాలా ఉన్నాయండి. ఉపవాస లోకంలో చాలా మంది ఉపవాసాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉపవాసాలన్నీ కూడా మనుషులకు ఇష్టమైన ఉపవాసాలు. ఉపవాసాలు అనగానే కొంతమంది గ్లాసులు పాలు, లేకపోతే 4 అరటిపళ్ళు, ఫ్రూట్ జ్యూసులు తాగేసి మేము ఉపవాసం ఉన్నామని చెప్తారు. ఎవరిని నేను హ్యాండిల్ చేయట్లేదు, సచిన్ గురించి చెప్తున్నాను. ఉన్నారు లోకంలో మీరు వారు ఉపవాసం చేస్తామని చెప్పి అంటారు. అదేంటండి మీరు ఫ్రూట్ జ్యూస్ తాగేస్తున్నారు, అదే ఫ్రూట్స్ తింటున్నారు, ఇదేం ఉపవాసం అంటే మేము భోంచేతులకు లేదు కదా అంటారు. ఏమండి అదేంటండి పాలు తాగేస్తున్నారు, లేదా నీళ్ళు తాగేస్తున్నారు, జ్యూసులు తాగుతున్నారంటే మేము రొట్టె తినట్లేదు కదా అంటారు. ప్రియమైన సంగమా, అయితే ప్రియమైన సంగమా కొంతమంది ఇష్టంగా ఉండేవారు ఉన్నారు. ప్రియమైన సంగమా, అయితే ఉపవాసము మనుషులు చేసే ఉపవాసం ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టమైన ఉపవాసమేనా?
మనుషులు చేసే ఉపవాసం ఏదైతే ఉందో అది దేవునికి ఇష్టమైన ఉపవాసమేనా? దేవుడు మెచ్చే ఉపవాసమేనా? దాని గురించి దేవుడు ఉపవాసం అంటే ఏంటో తెలియజేస్తున్నాడు. ప్రియమైన సంగమా, ఉపవాసం అంటే ఏంటో, దేవుడికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి, దేవుడు మెచ్చే ఉపవాసం ఏమిటి, మనం ఇందాక చదువుకున్న ఆ యొక్క యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో సాక్షాత్తు పరలోకముందున్న దేవుడు తన ప్రవక్త అయిన యెషయాను తన ఆత్మతో నింపి ప్రవచింప చేశాడు. ప్రవచనాలు దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రవచనమును మనం సొంతం చేసుకోవాలి. ప్రవచనంలో ఉన్న ఆ యొక్క పరమార్థాన్ని లేక ఆ యొక్క దేవుడు ఏదైతే ప్రవచనాలను ఇచ్చాడో దాంట్లో ఉన్న ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని మనకి సొంతం చేసుకోవాలి అంటే ఆ ప్రవచనాలను మనం అనుసరించాలి. ప్రవచింప చేశాడు ఆయన తన దాసుల ద్వారా తన యొక్క ప్రవక్త ద్వారా ప్రవచింప చేశాడు. ప్రవచనం ఇది ఏమిటి? ఆ ప్రవచనం అంటే 58వ అంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటో అని తెలియజేస్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము చూడండి 7వ వచనం చూడండి. నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పించుకుంటుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేసుకొనుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు, వానికి వస్త్రం ఇచ్చుటయు. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఎలా అంట? ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఏమిటి ఇష్టమైన ఉపవాసం అంటే నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు నాకు ఇష్టం. ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దిక్కు మాలిన బీదలను నీ ఇంట చేర్చుకున్నట్టు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుడు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మనం చాలాసార్లు అనుకున్న ఉపవాసం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం భోజనం మానేస్తే మనం ఉపవాసం అనుకుంటున్నాం. కానీ దేవుడు అనుకుంటున్న ఉపవాసం మాత్రం ఇదే. మనం అనుకున్న ఉపవాసం ఏంటంటే మనం భోజనం మానేయడం. మనం భోజనం మానేయడానికి కావాలని ఉపవాసం కూడా దేవుడు చెప్పాడు. ఆ ఉపవాసం అది కూడా మీకు చూపిస్తాం. ఇది దేవుడికి ఇష్టమైన ఉపవాసం, అది మనకి ఇష్టమైన ఉపవాసం. ఏమండి, ఈ యెషయా ద్వారా దేవుడు ప్రవచంప చేసిన ఉపవాసం ఏదైతే ఉందో ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం అట. ఇది ఎప్పుడు కూడా దేవుడి పిల్లలైన వారు పాటిస్తూ ఉండాలి ఉపవాసాన్ని. ఇశ్రాయేలు జనాంగానికి ఎలాగైతే ఆజ్ఞలు ఇచ్చి మరి పాటించమన్నారో, మీరు ఈ ఆజ్ఞలు పాటించకపోతే మిమ్మల్ని నేను కొట్టివేస్తాను, ఈ జనాంగంలోంచి మనం కొట్టివేస్తాను అన్నాడు. అలాగే దేవుని పిల్లలైన వారు ఏమండి వారి ఉపవాసం ఖచ్చితంగా చేసి తీర్చాలి, చేసి ఉండాలి. చేస్తే ఎలాంటి గొప్ప గొప్ప అధిక్యతలు ఉన్నాయో ముందు మీకు తెలుసుకుంటారు. ప్రియమైన సంగమా ఈయన అంటున్నారు కదా, దేవుడు తన ప్రవక్త ద్వారా క్రీస్తు పూర్వం 100 సంవత్సరాల క్రితము ఆయన తన ప్రవక్త ద్వారా చెబుతున్న ఉపవాసం, ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు. ఏమిటంటే నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుటయు. కాబట్టి రక్షణ పొందిన నాటి నుండి మేము దేవుని పిల్లలు అనుకుంటున్న నాటి నుండి ఎంతమంది ఏమంటే తన పొరుగు వారు కానీ తన పక్క ఇంటి వారు కానీ ఆకలితో ఉన్నారా లేరని చెప్పి తెలుసుకున్న వారు ఎంతమంది ఉన్నారు? అప్పుడు ఎంతమంది ఉన్నారు? మరి భోజనం చేశారా లేదా, వారికి ఆహారం ఉందా లేదా అని దేవుని పిల్లలు అంటే దేవుని పిల్లలే అంటే దేవుని సొంత రక్షకుడు అంగీకరించిన వారు పక్కన పెడతాం. దేవుని అంగీకరించిన వారు పట్ల కొద్ది లోకంలో ఉన్నారు. వారిలో ఎంతమంది ఏమండి ఆహారం లేక ఉన్న వారిని గుర్తించి వారు భోజనం చేస్తారో లేదో తెలుసుకున్నారు. ప్రియమైన సంగమం, అయితే దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు, దేవుడు ప్రేమ కలిగి ఉన్నాడు. అయ్యో నా ప్రజలు ఆకలి లేక అలమడించిపోతున్నారు, వారికి ఎవరైతే ఆహారం పెడతారో ప్రియమైన సంగమం వారికి ఆయన మనసిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఎందుకంటే దేవుడు ఎందుకు వీరు ఆహారం లేకుండా కొంతమంది అని అంటే దేవుడు ఆది అందే భూమి ఆకాశం కలగజేసి అందరికి సమానంగా ఆహారం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇచ్చాడా లేదండి? ఆది గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండేను. చూడండి, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్లు ఇప్పుడు చదవండి. భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి దాని కింద ఉంటారు. 2వ వచనం అనుకుంటారు. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనం ఇచ్చి చేశాను. విత్తనం ఇచ్చి ప్రతి చెట్టును తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపివగా
అది మంచిదని దేవుడు చూశాను. మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అవును రాయబడి చూడండి. చదువు. దేవుడు ఇదిగో భూమి మీద దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చే ప్రతి వృక్ష ఫలంలో గల, విత్తనములు ఇచ్చే ప్రతి వృక్ష ఫలంలో గల ప్రతి వృక్షంలో మీకు ఇచ్చున్నాను, అవి మీకు ఆహారం అవును. దేవుడు తన పిల్లలకి ఆహారం ఇచ్చాడు సమృద్ధిగా, ఆది అంది ఇచ్చాడు. కానీ మరి ఆది అంది ఆహారం ఇచ్చినట్టు కొంతమందికి ఉంది, కొంతమంది ఎందుకు ఆహారం లేదు అని అంటే లోకంలో ఎక్కువ మంది ఏం చేస్తారు అంటే మిమ్మల్ని సంగమా ఏమంటే దేవుడిచ్చిన ఆహారాన్ని, దేవుడిచ్చిన నిధులను వారే దోచేసుకుంటున్నారు. కొంతమందికి ఆహారం లేకుండా ఉంటుంది. దాని గురించి కూడా యెషయా, దేవుడు యెషయా ద్వారా ప్రవచనం చేశాడు, తెలియజేశాడు. చూడండి యెషయా గ్రంథం 32:6 యెషయా గ్రంథం 32:6 మూడును మూఢవాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు, యెహోవాను గురించి కాని మాట్లాడుచు, ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకొనుచు, దప్పికొనిన వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకముగా పాపము చేయుదురు. ఆకలి కొనిన వారి జీవనాధారం తీసుకొచ్చు, ఏమండి, దప్పికొనిన వారి పానీయము లేకుండా చేస్తారట. లోకములో ఉన్న కొంతమంది గనులు ఏమండి బీదవారికి ఆహారం లేకుండా వారే కొలగొట్టేస్తూ, ఏమండి బీదవారికి ఆహారం లేకుండా చేస్తున్నారు. కాబట్టి వారి గురించి దేవుడు ఆలోచిస్తున్నాడు, ఆహారం లేని వారి గురించి ఆలోచిస్తున్నాడు. అందుకే ఆలోచన చేసిన ఆయనే ఆహారం లేని వారికి ఆహారం పెట్టమని తన ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి అది నీ ఆహారం ఆకలి కొనిన వారికి పెట్టుడియో, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగూ ఎవరు కనుగొంటారో, అలాగూ తమ జీవితంలో చేస్తూ ఉంటారో వారు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేసేవారు ఉన్నారట. రెండవది చూడండి, నీ రక్త సంబంధికి నువ్వు ముఖము తప్పింపకుండుటియు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నీ రక్త సంబంధికి నీ ముఖము తప్పింపకుండుటియు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. అనగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధువులు ఉంటారు, రక్త సంబంధులు. ఏమండి వారి ఇక్కట్లో ఇబ్బందులు నిర్మూలన ఉన్నప్పుడు ఏమండి పట్టించుకోవడం వారు చాలా మంది లోపల ఉన్నారు. రక్త సంబంధి ప్రేమ సంగమం, రక్త సంబంధి పట్టించుకోవడం వారు చాలా మంది ఉన్నారు. వారితో చెప్తున్నాడు, ఏమండి నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుడియో. కొంతమంది అంట వచ్చేస్తారు బాబు అడిగితే కష్టమే అని చెప్పి పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు, లేదా పలానా రోజులు చేయకూడదు అంటారు. అది ఎందుకంటే దేవుడే నీకు సమస్తం ఇచ్చినప్పుడు నీ రక్త సంబంధికి నువ్వు చేయకుండా ఎలా ఉంటావు? కొంతమంది చెప్పుకుంటూ మాట్లాడతారు, చెప్పుకుంటూ మాటలని సొంత వరం దూరం చేసుకుంటూ ఉంటారు. ప్రేమ సంగమం దూరం చేసుకుంటూ ఉంటారు. వారికి ఆపదైనా, ఇక్కట్లైనా, ఇబ్బందులైనా ఎవరు కూడా చూడరు, ముఖం చూడరు. ప్రేమ సంగమం దాని గురించి తెలియజేస్తూ ఆయన ఏమంటాడంటే నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండి, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఏమండి అబ్రహాము, ఇస్సాకు కనాను దేశంలో ఉన్నారు. వారి కనాను దేశంలో ఉండగా ఇస్సాకు కుమారుడు పుడతాడు. ఏమండి ఇస్సాకు ఇద్దరు కుమారులు పుడతారు, యాకోబు, ఏసావు. యాకోబు ఏం చేస్తాడో తెలుసా అండి? పద్దనరాములో ఉన్న తన మామయ్య అయిన ఏమంటే లాబానింటికి వెళ్తాడు. తల్లిదండ్రుల మాట విని పద్దనరాములో ఉన్న లాభా తన మామయ్యన అంటే రేఖరామ యొక్క అన్నగారింటికి వెళ్తాడు. వెళ్ళే ముందు దారిలో ఉండగానే ఆ లాబాని యొక్క కూతురు ఏ పేరు వారి పేరు రాహేలుని చూసి ఏమంటే ఎలిగా తెచ్చి ఆమెను ముద్దు పెట్టుకుని విషయమంతా చెప్తాడు. నేను మీ చెల్లెలు, మీ అన్న, మీ తండ్రి చెల్లెలు కొడుకునని చెప్తాడు. ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పినప్పుడు ఆ లాభను పరుగు వచ్చి అతను కౌలించుకుని ముద్దులు పెట్టుకుని నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం నువ్వు, నా రక్త సంబంధం అని చెప్పి ఆయన తీసుకెళ్ళి 4 రోజులు భోజనం పెట్టి 4 రోజుల తర్వాత ఊరికి నా దగ్గర ఉంటావా అని చెప్పి నీకు కూడా నీ జీతం ఇస్తానని చెప్పి అతను ఆదుకున్న విషయం పరిశుద్ధంగా దేవుడు రాయించాడు. చూడండి ఆదికాండము 29:11-15 దేవుడు రాయించి పెట్టాడు ఈ విషయాన్ని. చూడండి మరి యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తుకుని పోయి తన తండ్రితో చెప్పిన
సహోదరి కుమారుడైన లాబాను తన సహోదరుడి కుమారుడైన యాకోబు సమాచారం వినినప్పుడు యాకోబు సమాచారం విన్నప్పుడు అతన్ని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయాను. అతడు ఈ సంగతులు లాబానుతో చెప్పాను. అప్పుడు లాబాను నిజంగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అని అతడు నెలదినములు అతని యొద్ద నివసించిన తర్వాత లాబాను నీవు నా బంధుడవైనందున ఊరికే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతం కావాలనో చెప్పుమని యాకోబును అడిగాను. సరిపోదు, చెప్పమని యాకోబుని అడిగాను. దేవుడు చెప్పిన మాట ఏమండి, దేవుడు చెప్పిన మాట లాబాను అప్పుడు విగ్రహారాధన చేస్తున్నా కూడా లాబాను అక్షరాలా పాటించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి, నీ రక్త సంబంధికము నీ ముఖము తప్పింపకుండేటి ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. ఏమండి, మూడవ చూసినట్లయితే దిక్కుమాలిన బీదలను ఇంట చేర్చుకుంటే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దిక్కుమాలిన ఏమండి ఏమంటారు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకుంటే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దిక్కుమాలంటే చూచి ఆదరించేవారు లేని వారు, ఆదుకునేవారు లేని వారు, ప్రియమైన సంగమా, ఆదుకునేవారు ఆదరించే వారు లేని వారు ఏమండి వాంటి వారిని చేర్చుకుంటూ దేవుడికి ఇష్టమైన ఉపవాసం అట. ప్రియమైన సంగమా, ఇశ్రాయేలు జనాంగము ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా నెబుకద్నెజర్ కాలంలో వారందరూ కూడా బబులోను ఆ పక్కన దేశానికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకి ఏ దేవుడైతే కోపం నుంచి మనం పంపించేశాడో అదే దేవుడు నెహెమ్యా కాలంలో ఆ తటస్థ కాలంలో వారిని తిరిగి బబులోనుకు పంపించాడు. అప్పటికి వారు చాలా ఆస్తులు అన్యులు చేసుకున్నారు. ఆ సమయంలో ఎందుకు పనికిరాని అందరూ కూడా రాజు అక్కడ వస్తే వాళ్ళు ఆక్రమించేసుకున్నారు వారి ఆస్తులన్నీ కూడా. కొంతకాలానికి వారు తిరిగి వెళ్తారు. తిరిగి వెళ్ళేటప్పటికీ వారికి సరైన ఆహారం. ఈ నెహెమ్యా గోడ కట్టించడానికి అర్తాషస్సు యొక్క రాజు ఆజ్ఞ పొందుకుని వచ్చి యెరూషలేము గోడ కట్టిస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడున్న కొంతమంది బేదలు దిక్కులేని వారు నెహెమ్యా దగ్గరికి వచ్చి వేడుకుంటారు. దేవుని వేడుకుంటారంటే, ఇదిగో మా సహోదరులు ఆస్తులు తీసుకున్నారు, వారి పిల్లలు మా పిల్లలు అంటే వారు కాదా, మా పిల్లలు వాళ్ళ పిల్లలు అంటే వారు కాదా, మా పిల్లలు ఇంకా దాసీలుగా ఎందుకుంటారు మాకు తినడానికి ఆహారం లేదు, మాకు భూములు లేవు. ఏమండి, అప్పులు ఇచ్చి మా భూములు లాగేసుకున్నాం, మాకు తినడానికి ఆహారం లేదని చెప్పి వారు మొరపెట్టినప్పుడు ఇదిగో దేవుడు ఏ విధంగా అయితే ఏమండి దిక్కుమాలిన భేదం ఎంత చేర్చుకుంటూ ఆయనకి ఇష్టమైన ఉపవాసం అన్నాడు, అదే విషయాన్ని మనసుకు తెచ్చుకున్న నెహెమ్యా గారు ఆయన వారందరినీ పిలిచి వారందరినీ కూడా దగ్గర చేసుకున్నట్లుగా నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు రాయబడి చూడండి. 5వ అధ్యాయం 5 నుంచి 12 వచనాలు. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా, మా పిల్లలు వారి పిల్లల పోలిన వారి కాదా, మా కుమారులను మా కుమార్తెలను దాసుల బిడ్డకి అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికీ మా కుమార్తెలలో కొందరు దాసత్వంలో ఉన్నారు. మా భూములు మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించడం మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదులను ఈ మాటలను నేను వినినప్పుడు మిగిలిన కోపపడితిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల యొక్క వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజం సమకూర్చి అంత్యులకు అమ్మబడిన మా సహోదరుల యూదులను మా శక్తి కొద్ది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేకపోకుండేది. మరియు నేను మీరు చేయలేదు మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా, నేను నా బంధువులను కూడా అలాగనే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చి హెచ్చితిమి.
ఆ అప్పు పుచ్చుకొనకూడదు. ఆ అప్పు పుచ్చుకొనకుందము. ఈ దినములలోనే వారి యొద్ద మీరు అప్పగించిన భూములను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను వారి ఇళ్ళను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షరసములోను నూనెలోను నూరో భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని బతిమాలుచున్నానంటిని. అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీ కోరమని అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణం చేయించిన దేవుడికి స్తోత్రం కలుగును గాక. అవునండి, దిక్కు లేని వారిని, దిక్కు మాలిన వారిని ఎంత చేర్చుకున్నట్టు దేవుడికి ఇష్టమైన ఉపవాసం కదా. అంటే కొంతమంది దగ్గర సొమ్ము ఉంటుంది, కొంతమంది వారికి ఉన్న ఆ వస్తువులను కుదిపెట్టుకుంటామన్న భూములను కుదిపెట్టుకుంటారు. వారు విడిపించలేని పరిస్థితిలో ఉంటారు, దిక్కులేని పరిస్థితిలో ఉంటారు. వారిని ఎవరైతే విడిపిస్తారో తన సొంత డబ్బుతో, ఏమండి, అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం అంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక 4 చూసినట్లయితే వస్త్రహీనుడు కనపడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. వస్త్రహీనుడు అంటే వస్త్రాలు లేని వారు కనిపించినప్పుడు వారికి వస్త్రములు ఇవ్వడం కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసం. దేవుడు యెహోవా మెచ్చే ఉపవాసం అట. ప్రియవర్షంగా ఇప్పుడు వరకు ఏమండి ఆకలి గురించి, ఏమండి ఆహారం గురించి ఆయన ప్రభువు సెలవిచ్చిన ప్రకారం, ఏమండి ఆ తర్వాత బీదల గురించి, వస్త్రహీనుల గురించి, వీటన్నిటి గురించి కూడా యోబు గారు సెలవిస్తున్నారు. యోబు గారు ఏమంటారు తెలుసండి? నా దేవుడు నన్ను విచారణ చేయనప్పుడు బీదల గురించి కానీ, వస్త్రహీనుల గురించి కానీ, దిక్కులేని వారి గురించి కానీ, అంటే విధవరాల గురించి కానీ, తల్లిదండ్రులు లేని వారి గురించి కానీ నా దేవుడు నన్ను విచారణ చేయనప్పుడు, ఏమండి ఆయన దగ్గర నేను దాచగలుగుతానా? ఆయన నుండి దూరం అవ్వగలుగుతానా? ఆయనకు దొరకకుండా ఉండగలుగుతానని చెప్పి యోబు గారు ఏమంటారో తెలిసిన దీని గురించి చూడండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 14 నుంచి 22 వచనాల వరకు. దేవుడు లేచినప్పుడు నేనేమి చేయను? ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం ఇస్తును? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? గర్భములో మమ్మల్ని రూపించిన వాడు ఒక్కడే కదా. బీదలు ఇచ్చించిన దానిని నేను బెదిపట్టిన ఎడలను, విధవరాండ్ల కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెమైనను తిననీయక నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను, ఎవడైనా వస్త్రహీనుడై చచ్చును నేను చూడగా, బీదలకు వస్త్రం లేకపోతే నేను చూడగలను, వారి దేహమును నన్ను దీవింపకపోని ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిని పొందకపోయిన ఎడలను, గుమ్మంలో సహాయము దొరుకునని తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడలను భుజశైలము దాటి పడునుగాక, నా బాహువు సరిపోతుంది, ఎముకలోనికి విరుగునుగాక. దేవుడు విచారణ చేస్తాడు. ఏమండి ఆయన విచారణ చేస్తున్నప్పుడు, ఏమండి ఏమి ప్రత్యుత్తరం ఇస్తావో అని చెప్పి యోబు గారు సెలవిస్తూ ఉన్నారు. ఏమండి దేవుడు ఏమి విచారణ చేస్తాడో ఆయన అందరికీ సమానంగా ఉంటాడు. ఆయన అదే విషయాన్ని యోబు గారు తెలియజేస్తున్నారు. దేని గురించి అయితే, ఏమండి దేని గురించి అయితే దేవుడు ఉపవాసం, నాకు ఇష్టమైన ఉపవాసం అన్నాడు, వాటన్నిటిని కూడా యోబు గారు చేస్తూ దేవుడికి ఇష్టమైన ఉపవాసం అంతా చేస్తూ, ఒకవేళ కనుక నేను ఆ విధంగా ఉండలేకపోతే ఆయన ఏమంటాడంటే, ఏమండి నా భుజశైలము దాని బూట్ నుండి పడును గాక, ఈ భుజం నాకు పనిచేది అన్నాడు యోబు గారు. దేవుడికి ఇష్టమైన వ్యక్తి. ఏమండి భుజశైలము దాని బూట్ నుండి పడును గాక, నా బాహు ఎముకలోనికి విరుగును గాక. ఆ చెయ్యి ఇంక పనిచేది, ఇంకా ఆయనే సభ్యం చేసుకుంటున్నాడు. నేను దేవుడికి అలా ఉండకపోతే, అందుకని ఏమంటున్నాడంటే 22వ వచనంలో నేను ఎలాగూ చేయలేదు, బీదలు కత్తిరించుకున్నాం లేదు, ఏమండి దిక్కుమాలను వారిని చూడకున్నాం లేదు, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించుకున్నాం లేదు. ఆయన ఏమండి
ఈయన ఏమన్నాడు, నేను ఆలోచన చేయలేదు, నా బాల్యం మొదలుకొని దిక్కులేని వారి వాడు తండ్రి బామతో నన్ను భావించి నా యొద్ద పెరుగును, నా తల్లికి గర్భమందు పుట్టిన నాటు నుండి దిక్కు లేని వారికి నేను మార్గదర్శన. దేవుడికి స్తోత్రం కలుగును గాక, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూసినట్లయితే మత్తయి సువార్తలో వీటన్నిటి గురించి రాయబడుతుంది. మత్తయి సువార్తలో వీటన్నిటి గురించి దేవుడికి ఇష్టమైన ఉపవాసం గురించి మత్తయి సువార్తలో అన్ని కూడా రాయబడింది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 35వ వచనం నుంచి దిగంబరునైంటిని, నాకు బట్టలు ఇచ్చేది, రోగినైంటిని, నన్ను చూడవచ్చేది, చెరసాల్లో ఉంటుంది అంటే ఇవన్నీ కూడా ప్రభువా ఇవన్నీ ఎవరు ఇచ్చారంటే ఆయన అంటున్నాడు కదా, అప్పుడు రాజు తన కుడిపైన ఉన్న వారిని చూసి నా తండ్రి చేత ఆశ్రయింపబడిన వారులారా, 25 వచనంలో రాయబడిందండి. తండ్రి చేత ఆశ్రయింపబడిన వారులారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ వరకు సిద్ధపరిచిన రాజ్యం మీరు స్వతంత్రించుకోండి. దేవుడిని యెహోవాకి ఇష్టమైన ఉపవాసం చేస్తే ఆయన వాళ్ళు ఏమంటారంటే నీతిమంతులు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారు అని చెప్తున్నాడు. దేవుడికి ఇష్టమైన ఉపవాసం అంట. ప్రియమైన సంగమా, దేవునికైనా ఇష్టమైన ఉపవాసం దిగంబరికి బట్టలిచ్చి, రోగిని చూడవచ్చి, చెరసాలలో పరామర్శించి, దప్పుకున్న వారికి, ఆకలి కొన్న వారికి అంటే ఆహారం పెట్టి దాహం ఇచ్చి ఇవన్నీ చేస్తే వారు నీతిమంతులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అది దేవుడికి ఇష్టమైన ఉపవాసం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. మరి దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేస్తే ఆయన ద్వారా మనకి ఏమొస్తుంది అని అంటే ఆయన చెబుతూ ఉన్నాడు. అది ఇప్పటి వరకు అది చెబుతూ ఉన్నాడు. ఆయన భూలోక సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదం గురించి ఆయన చెప్పి భూలోక సంబంధమైన దీవుని గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. చూడండి 58 వచనంలో అక్కడి నుంచి కింద నుంచి చూసినట్లయితే మీ వెలుగు వేకు చుక్కవలే ఉండును. చూడండి కింద, అలాగూ చేసిన నీ వెలుగు అంటే ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. కింద చూడండి, అలాగూ నువ్వు చేసిన వెంట దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేస్తే ఏం జరుగుతుందట, నీ వెలుగు వేకు చుక్కవలే ఉండును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందు నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుక భాగమున కావలి కాయును. అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా దేవుడికి స్తోత్రం కలుగుగా. గొప్ప గొప్ప విషయాలు కిందకంతా రాసుకొచ్చాడు. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఎవరు చేస్తారు? గొప్ప గొప్ప విషయాలు. ఏమండి, నీ వెలుగు వేకు చుక్కవలే ఉండను. వెలుగు అన్న దేవుడే, వేకు చుక్కన్న ప్రభే దేవుడే. ఏమండి, వెలుగున్న ప్రభు, వేకు చుక్కన్న ప్రభే. ఏమండి, చూడండి దాని గురించి కీర్తన వాడు ఏమంటాడంటే కీర్తన 43:3లో నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస స్థలమును నా తోడుకొని పోవును. భూలోకం నుంచి పరలోకం నుంచి ఎవరు తీసుకెళ్తారు? ప్రభు యేసుక్రీస్తు. ఏమండి, యేసుక్రీస్తు అండి. ప్రియ సంఘం, యేసుక్రీస్తు ప్రభు గారి గురించి తెలియజేస్తారు. దానికి క్షుణ్ణంగా 2 పేతురు పత్రిక 1:15 వచనంలో వేకు చుక్కు తెలియజేస్తున్నాడు ఆయన. 2 పేతురు 1:15 వచనంలో చూడండి. 2 పేతురు పత్రిక 1:15 వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగింపు దీపమై ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగించు దీపమై ఉన్నది. ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే అంతకు ముందే వారు ప్రభు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను చూశారు. ఆకాశం నుండి దేవుడు పలికాడు. పైన రాయబడింది ఏమంటే ఆయన మహాచరం మేము కన్నులా చూచిన వారమే తెలిపిది, ఈయన నా ప్రియకుమారుడు యందు నేను ఆనందించుచున్నాను అనే శబ్దము మహాదివ్యము నుండి ఆయన వద్దకు వచ్చినప్పుడు తండ్రి దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి. మేము గొప్పగా ఆయన ఆ యొక్క మహత్యమును వెలుగును చూసినా కూడా అంతకంటే గొప్ప ఏముందట, స్థిరమైన ప్రవచన వాక్యం మనకు ఉంది. దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేస్తారట. ఏమిటి ఆ ప్రవచన వాక్యం అంటే తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకట గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వేకువ చుక్క తెల్లవారుజామునే వేకువ చుక్క ఉంటుంది ఆకాశంలో. అన్ని నక్షత్రాల కంటే ఆ వేకువ చుక్క మహా ప్రకాశంగా ఉంటుంది. ఆ వేకువ చుక్క ప్రభు యేసుక్రీస్తుకి చూసిగా ఉండి అలాగూ చేస్తాడంట ఆయన. అలాగూ చేస్తాడంట ప్రభు తండ్రి దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేసిన వారిని అలాగూ చేస్తాడట. ఆ వేకువ చుక్క చూడండి, ప్రకటన 2:8 వచనంలో
మరియు అతనికి వేకువ చుక్కనిచ్చేదను. మరి అతనికి వేకువ చుక్కనిచ్చేదను. ఎవరికి వేకువ చుక్కనిస్తారు అని అంటే, తుదితర సంఘములో దేవుని యొక్క మాట ప్రకారం, ఇష్ట ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారికి వేకువను చుక్కనిస్తారట. ఏమిటి వేకువ చుక్క అంటే ప్రకటన గ్రంథం 16 రాబడింది. ఏమిటి వేకువ చుక్క అంటే చూడండి, సంఘముల కోసం ఈ సంగతుల గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరుచుక్కను సంతానము ప్రకాశమానమైన వేకువ చుక్కనైన దేవుడికి స్తోత్రం కలుగుగాక. ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. దేవుడు ఏం చేస్తాడంట, నీ వెలుగును వేకువ చుక్క వలె ఉదయించును. తండ్రి అనే దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు వారితో ఉంటారట. దేవుడికి స్తోత్రం కలుగాక. రెండవది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఇది చెప్పేసి ఊహించుకుందాం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అంటే అనారోగ్యంగా ఉన్నా, బాధతో ఉన్నా, ఇబ్బందితో ఉన్నా, ఇరుకుతో ఉన్నా, ప్రమాదం వచ్చినా కూడా శీఘ్రముగా లభిస్తుందట. అంటే ఆలస్యం ఏమాత్రం కూడా చేయదు, త్వరితగతిన ఆరోగ్యం కలుగుతుందట. ప్రియమైన సంఘం, మనం చూసినట్లయితే అవునండి, ఇజ్కియా దగ్గరికి యెషయా ప్రవక్త వచ్చి, అవునండి నీకు దేవుడు ఇచ్చిన సమయం అయిపోయింది, నీళ్ళు చక్క పెట్టుకో, నువ్వు చనిపోతామని చెప్పినాడు. రాజులంతా రాయబడింది. ఏమండి 2 రాజులు 20 అధ్యాయం 1-7 వచనం వరకు రాయబడింది. నీళ్ళు చక్క పెట్టుకో అని చెప్పి అన్నాడు. ఆయన చక్క పెట్టుకోమని చెప్పినప్పుడు చక్క పెట్టుకోని చెప్పి ఆ యెషయా ప్రవక్త వెళ్ళిపోతున్నప్పుడు ఇతరు ప్రభువుకు మొరపెట్టి, ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, నువ్వు సెలవిచ్చిన మాట, నువ్వు సెలవిచ్చిన ఉపవాసం నేను చేశాను కదా ప్రభా, నీ మాటలు విన్నాను కదా, జ్ఞాపకం చేసుకోమనగానే దేవుడిని యెహోవా మళ్ళా ప్రవక్తకు పంపించి, ఇంకా 2 నిమిషాలకి వెళ్ళక ముందే నువ్వు వెళ్ళి నా దాసులతో చెప్పు, ఇంకా అతను 15 సంవత్సరాలు బతుకుతాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. శీఘ్రమే ఆ గృహంలోంచి బయటికి వెళ్ళకుండానే దేవుడి స్తోత్రాలు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఇక ప్రభువు యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన శీఘ్రంగా అనేక మంది స్వస్థపరిచాడు. ఆయన దగ్గరికి విస్తారమైన జనం వచ్చి అనేక వ్యాధులతో, బాధలతో, ఇబ్బందులతో చనిపోయిన వారిని సహాయం లేవనెత్తాడు. ఒకనొక సమయంలో ఆయన కొన్నేళ్ళ సదాధిపతి తన దాసుడు పక్షవాతం చేత మంచం మీద పడి ఉండగా ఈ ప్రభువును గురించి తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నా దాసుడి పక్షవాతం చేత బాధపడి ఉన్నాడు. ఏ దాసుడు ఏమైనా పక్షవాతం చేత ఇంట్లో పడి ఉంటే అధికారులు ఏమైనా పట్టించుకుంటారంటారా? కానీ దేవుడి మాట ప్రకారం పట్టించుకున్నాడు కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభుని బతకన్నప్పుడు నేను స్వస్థపడతానంటే, ప్రభా నేను పాపని, నువ్వు నా ఇంట్లో రావడం యోగ్యుని కానన్నప్పుడు అతని విశ్వాసం చూసి నీ దాసుడు ఇప్పుడే స్వస్థత పొందుతాడని చెప్పిన వెంటనే అతను ఏంటి, శీఘ్రముగా అతనికి ఏం జరిగిందంటే స్వస్థత కలుగు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఆయన మహాత్యం గల దేవుడు. అబ్రహాం తను ఏమన్నాడు? అబ్రహాం అన్నాడు, నేను 100 సంవత్సరాలు అయిపోయింది ప్రభా, ఇంక నాకు ఎక్కడ పిల్లలు పడతారో, నా పెద్ద దోసన ఎలియాజరే నాకు ఇంటికి యజమాని అయిపోతాడు, అతనే అధికారి అయిపోతాడు ప్రభు అంటే కాబట్టి ఆయన ఏమన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది కలదా? దేవుడికి స్తోత్రం. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, గొప్ప కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. హల్లెలూయా. ఆయనకు మాత్రమే సాధ్యం. ఇవన్నీ కూడా ఆయనకి ఇష్టమైన ఉపవాసం. అయితే ఈ ఉపవాసం దేవుడి పిల్లలుగా ఉన్న వాళ్ళు ఎంతమంది చేస్తున్నారంటే అతి తక్కువ మంది చేస్తున్నారు. అందుకే ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 14 వచనం చివరి వరకు కూడా దేవుడు యెహోవా ఏం పెట్టాడో తెలుసా? ఎవరైతే ఆజ్ఞలుగా అయిపోతారో, నష్టానుసారంగా జీవించారో వారికి ఈ వ్యాధులన్నీ, తెగులన్నీ వస్తాయని చెప్పారు. తర్వాత చదువుకోవడం చాలా భయం వేస్తారు. ప్రియమైన సంఘమా, మరి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఆయన కృపగల దేవుడు కాబట్టి ఆయన మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ తెగులు రాకుండా ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. అయినా ప్రభువుని యేసుక్రీస్తు ఏమన్నారు తెలుసా?
అందరూ తెలుసా, నేను ప్రవక్త 6వ అధ్యాయం మత్తయి సువార్తలో నేను ప్రవక్తలు వచ్చినవనను ధర్మశాస్త్రమనను ఏంటండి ఋషివేటికి రాలేదు నెరవేర్చడానికి వచ్చిన దేవుడు స్తోత్రం కలుగును గాక. వాటిని కూడా మనం అసలు పెట్టుకోవాలి. అయితే ఎవరైతే దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేస్తారో వారికి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇష్టమైన ఉపవాసం చేయరో వారికి కొన్ని ఆటంకాలు ఇబ్బందులు వస్తాయి. అప్పుడు మనకి ఇష్టమైన ఉపవాసం చేయాలి. అప్పుడు మనకి ఇష్టమైన ఉపవాసం చేయాలి. ఇశ్రాయేలు జనాంగం సహితం వాళ్ళు ఏం చేశారు తెలుసా అండి? వారు దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేయలేదు, వారు ఇష్టానుసారంగా జీవించారు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా అండి? వారు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు మీరు చేయని ఉపవాసం, ఇప్పుడు చేయని మీరు ఉపవాసం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం గుర్తు చేస్తాను. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగిన దగ్గరండి. ఇదే యెహోవా. ఇప్పుడైనాను మీరు ఉపవాసం. ఎందుకు ఇప్పుడైనా అన్నాడైనా? చేయరాని కార్యాలు చేశారు, ఇష్టానుసారంగా జీవించారు. ప్రియమైన సంఘం, ఇక వారి మీదకి దేవుని ఉగ్రత కోపం వచ్చేసింది. ప్రియమైన సంఘం, ఇంక తప్పించుకోలేరు. ఇంకా ప్రాణాలు అలా గాల్లో తేలాడుతున్నట్టు ఉన్నాయి. జరిగింది జరిగిపోయింది. ఇప్పుడైనా మీరు ఉపవాసం. మనిషికి సంబంధించిన ఉపవాసం. ఏ మనిషి అయితే ఉపవాసం చేస్తారు వారు పైకొన్న పనులకి ఎందుకు వచ్చేస్తాయి. 4 రోజులు కానీ 6 రోజులు కానీ ఉపవాసం చేసినట్లయితే ప్రియమైన సంఘమా పైకున్న పనులకి ఎందుకు వచ్చేస్తాయి? కాబట్టి నేను బలవంతుణ్ణి, నేను గొప్పవాడిని అనుకున్న వాడికి చేపెట్టుకుని నడిపించాలి. అప్పుడు దేవుడు గుర్తు వస్తాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఉన్నారు. మేము ధనవంతులు, మాకే వాగ్దాన ప్రవచన దేశంలో ఉన్నాం, మాకే వాళ్ళు ఇష్టానుసారంగా జీవించారు. వారికి ఉన్న ఆహారం అంతా కొట్టివేశాడు ఆయన సైన్యం మిడతల్ని, పసర పురుగుల్ని, బొంగల పురుగులను పంపించి వారు తినే ఆహారం అంతా కొట్టేశాడు. ఇంకా వర్షం లేదు, దేశం అంతా కూడా ఎండిపోయింది, బేటలు తీసుకుంటాయి. ఇక వాళ్ళకి ఏమీ లేదు. ఇంకా వారు తినే ఆహార జీవనాధారం అంతా కూడా కొట్టేశాడు ఆయన. అప్పుడు చెప్తున్నాడు, ఇంకా మీరు ఇంకా అలా ఉంటారా? ఇప్పుడైనా అయిపోయింది. ఇంకా ఇప్పుడైనా అప్పుడు మన పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు, ఇంకా అర్థమని చేస్తున్నప్పుడు ఇప్పుడైనా మాంటారా? పెద్ద నుంచి కొడతారా? ఇప్పుడేమో అంటారా? అలా అలాగే ఇశ్రాయేలు జనాంగంతో అన్నాడు, ఎప్పుడైనా మీరు ఉపవాసం. జరిగిపోయింది. ఎప్పుడైనా ఉపవాసం ఉండి మనస్పూర్వకముగా ఏమంటే కన్నీరు విడిచుచు దుఃఖించుచు మీరు ఉపవాసం చేస్తే ఆయన ఎలాంటి వాడో తెలుసా అండి? 11వ వచనం, మీరేనని యెహోవా కరుణ వాత్సల్యము గలవాడను, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడండి, తాను ఉద్దేశించిన గిడును చేయక పశ్చాత్తాపడును గాక. గనుక మీ వస్త్రములు గాక మీ హృదయము చింపుకొని ఆయన తట్టు తిరిగి దేవుడికి స్తోత్రం కలుగును గాక. వస్త్రములు కాదు, తన మీద బూడిద పోసం కాదు, మనస్సు మార్చుకోవాలి. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు కదా, మీ నోటిని మీ మాటని జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు చేసే పనులు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ యెషయా గ్రంథంలో అన్నాడు. అప్పుడు మీకు శీఘ్రంగా స్వస్థత కలుగు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇలా ఉపవాసం చేస్తే ప్రియమైన సినిమా ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ ఇస్తాడు, శక్తి ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు ఉపవాసం చేసిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు దీవించును గాక, ఆరోగ్యంతో వచ్చిన గాక, ఆయుష్ ఇచ్చింది గాక, పరిపూర్ణ ఆరోగ్యం ఉంటుంది గాక. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఉపవాసం చేసిన అందరం దేవుడు దీవించును గాక. మనం 2 రోజులు ఉపవాసం చేయగా దేవుని కోసం వేడుక సెలవు మాట్లాడి తెలుసా అంటే దేవుడు గొప్ప చెప్పాడు. ట్రీట్మెంట్ ద్వారా పరిపూర్ణ ఆరోగ్యం ఇస్తాడన్నా అని దేవుడు సెలవిచ్చాడని చెప్పారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడికి ఇష్టమైన ఉపవాసం చేద్దాం, మరి ఆయన ద్వారా గొప్ప కార్యం పొందుకుందాం. అలాంటి కృపలో మనందరినీ దేవుడు భద్రపరచును గాక. ఆమేన్.